అరే మంచిగా చదువుకోవాలిరా, లేదంటే నా లెక్క మట్టి పని చేసుకోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు మా నాయన చెప్తుండే బిడ్డ, కానీ నేనే శవన పెట్టలే. ఇప్పుడు గీ గుమస్తా నౌకరి చేయాల్సి వస్తుంది. గా ఎదురింట్లా మల్లక్క కొడుకు చూడు, పెద్ద చదువు చదివిండు, పట్నంలో మంచి కొలువు చేస్తుండు. చదువుకోకుంటే ఏ పనికి పనికి రావురా. ఇగో గిట్లా చెప్తుంటారు ఇండ్లల్లా. ఎంత పెద్ద చదువు చదివితే అంత పెద్ద జాబ్ కొట్టచ్చని అనుకుంటారు, అంతే కదా. అయితే డిగ్రీలు చదివేటోళ్లకు మాసక్కడి సలహా ఇచ్చిండు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ గారు. డిగ్రీ పట్టాలతో కొలువు రాదు, సప్పుడు కాకుండా పంచర్ దుకాణం పెట్టుకోర్రి, అట్లన్నీ ఇజ్జతిగా బతుకోవచ్చు అంటాండు. అది కూడా కాలేజీలో మీటింగ్ వచ్చి చెప్పే వరకు పోరలకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. అప్పట్లో ప్రధానమంత్రి గారు పకోడీల అమ్ముడు కూడా కొలువే అంటే అవు అవు అనుకోవచ్చే అమిత్ షా సార్ కూడా. कि बेरोजगारी से तो अच्छा है कि कोई युवा मजदूरी कर कर मेहनत कर कर पकोड़ा జాబులు ఇయ్యలేక పకోడీల దుకాణం పెట్టుమంటురని ప్రతిపక్షాలు తీరు నిరసనలు చేసినాయి. మన కాడేమన్నా తక్కువనా? అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఈ గొప్ప ముచ్చట చెప్పే తెలంగాణలో గ్రామ గ్రామానికి వచ్చింది. ఇంతకు మించిన ఉపాధి ఏముంటుందని నేను అడుగుతాను. ఉపాధి అంటే ఇది కాదు అంటున్నా. ఉపాధి ఇవి, ఎంప్లాయ్మెంట్ అంటే ఇది. బస్తాలు మోసుడే కాదు, బర్లు కాసుడు, గొర్రెలు మేపుడు కూడా మాసక్కడి జాబే అని ఇంకో లీడర్ అని. సందు దొరికితే చాలబ్బా ఆ పని చేసుకోరు, ఈ కమాయి చేయరని అందరూ ఉద్దర సలహాలు ఇచ్చేటోళ్లే. కానీ పంచర్ షాపులు, పాన్ డబ్బాలు, పకోడీలు, అమాలీలు, పసులు కాసుడు, పండ్లు అమ్ముడు, తట్టలు మోసుడు, బట్టలు ఇస్త్రీ కొట్టుడు కూడా బువ పెట్టే పనులే అని మీరు మాకు చెప్పాలనా? లక్షలు పెట్టి చదివింది ఏండ్లకేండ్లు ఎయిటింగ్ చేస్తుంది గివి చేస్తానికేనా? శాతనైతే చదువుకున్న వాళ్ళకు జాబులు ఇవ్వర్రి, లేకుంటే ఉద్దర ముచ్చట్లు బంద్ చేస్తే ఎట్లా బతికేటోళ్ళకు ఎట్లా బతుకుతారు. కానీ ఏ మాట మాట అంగూటి లీడర్లకు కూడా పెద్ద పెద్ద పదవులు ఇచ్చి మందికి శుద్ధులు చెప్పే లెవెల్ కు తీసుకుపోయేది ఒక రాజకీయమే పో.